మన దేశానికి సంబంధించిన నిర్ణయాలను ట్రంప్ ప్రకటిస్తున్నా మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఎం నేషనల్ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ. క్రూడ్ ఆయిల్ ఎక్కడ కొనాలో కూడా ట్రంప్ నిర్ణయిస్తూ ఉండటం విచారకరమని అన్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఇక తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్లో మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. So far as we are concerned, we don't have to look for the response of Donald Trump or anybody else. But we know through these trade deals, the respect that India as a free, autonomous, sovereign republic we have been maintaining in ups and downs. I don't think there had been any other time like what it is today that our country's esteem has gone down so deeply. Can Mr. Narendra Modi stand up and say that from where India should buy crude oil would be decided by India? Can he say that? Ours is a small party, but on behalf of the party I am posing this question. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష పాటిస్తుంది నిధుల కేటాయింపు విషయంలో. అట్లాగే లౌకిక భావాలని పెంచి పోషించాల్సినటువంటి సందర్భంలో వాటికి వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాల్ని పెంచేటటువంటి వైఖరిని బీజేపీ అనుసరిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగకుండా బీజేపీనే కేంద్రంలో అడ్డుకుంటుంది. వామపక్షాలు ఎంపీలు గెలిచి బీజేపీని ఓడించడం కాదు, ఎంపీలు గెలవకపోయినా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజాస్వామిక శక్తులు శ్రామిక వర్గాలంతా కూడా ఉద్యమిస్తే ఆ ప్రభుత్వాలు దిగక తప్పదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటిది దేశవ్యాప్తంగా 12వ తారీఖున జరిగినటువంటి సమ్మెనే గుర్తిస్తుంది, హెచ్చరిస్తుంది. ఆ విషయాన్ని గమనించాలని చెప్పి